Welcome to our channel MPC Foundation Academy. In this video, we will learn about the reflection of light at curved surfaces, గోళాకార దర్పణాలలో కాంతి పరావర్తనం, తెలంగాణ స్టేట్ బోర్డ్ సబ్జెక్ట్ ఫిజికల్ సైన్స్ ఫస్ట్ చాప్టర్ పార్ట్ 2. Now we will go to టాపిక్. మీరు ఈ టాపిక్ స్టార్ట్ చేసే కంటే ముందు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేసి నా ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోని మీరు వాచ్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను పొందగలరు. నౌ వి విల్ స్టార్ట్ ద క్లాస్. హియర్ ఇన్ దిస్ క్లాస్ వి విల్ లెర్న్ అబౌట్ ద బేసిక్ పాయింట్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఈ వీడియోలో మనం కాన్కేవ్ మిర్రర్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ పోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు నో అబౌట్ ద పోల్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై పోల్? నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఫోకస్. నెక్స్ట్ వాట్ ఇయర్ ఫోకస్. ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. మనము ఈ వీడియోలో పుటాకార దర్పణం సంబంధించినటువంటి బేసిక్ పాయింట్స్ తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా పుటాకార దర్పణం యొక్క పోల్ అంటే ధ్రువము అంటే ఏంటిది, నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రతా కేంద్రం అంటే ఏంటిది, ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధాన అక్షం అంటే ఏంటిది, ఫోకస్ నాభి అంటే ఏంటిది, ఫోకల్ లెంత్ నాభ్యాంతరము అంటే ఏంటిది, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఈ మిర్రర్ యొక్క వ్యాసార్థం అంటే ఏంటిది అనే విషయాన్ని మనము ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. Now first one is the what is mean by focus. What is mean by pole. See here, pole is nothing but the center of the reflecting surface of a concave mirror called pole. Pole is nothing but what here? Center of the reflecting surface. That is called what here? Pole of the concave mirror. This pole indicates letter P. The pole indicates letter P here. Okay na? ఇక్కడ పోల్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం యొక్క ధ్రువము అంటే ఏంటంటే మనం ఏదైతే పుటాకార దర్పణం తీసుకున్నామో ఆ పుటాకార దర్పణం యొక్క పరావర్తన తలం యొక్క మధ్య భాగాన్ని సెంటర్ని మనం ఏమంటాం? పోల్ అని చెప్తాం. ఇక్కడ చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్లో. మనము ఈ డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డయాగ్రామ్లో ఈ పాయింట్ అంతా కూడా మనము బ్యాక్ సైడ్ మొత్తం కూడా పూత పూసినాము. ఈ లోపల సైడ్ మొత్తం కూడా పూత పూయకుండా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది ఉంది. వెన్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ ఫిగర్ ఇన్ outer mirror of the outer side of the mirror is closed, only inner side of the mirror act as reflecting surface. Okay, now what is the pole here? The center point of the mirror is called pole here. ఇక్కడ చూసినట్టయితే ఈ దర్పణం బయట వైపు మనం పూత పూసేసి లోపల వైపు మాత్రమే మనం పరావర్తన తలంగా ఉంది. ఈ పరావర్తన తలం యొక్క మధ్య భాగాన్ని మనం ఏమన్నాము? పోల్ అని చెప్తాము. ఈ పోల్ను మనము P తోని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? నౌ పోల్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వన్ హియర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ వాట్ హియర్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. వాట్ ఈజ్ మీన్ బై సెంటర్ ఆఫ్ కర్వేచర్? ద సెంట్రల్ పార్ట్ ఆర్ సెంటర్ పాయింట్ ఆఫ్ ఏ స్పియర్. అబ్జర్వ్ హియర్ when we observe the pole definition, the center of the reflecting surface
center is called P pole, but where has here the center of curvature is nothing but the center or center point of the sphere. Okay, this mirror is one part of a sphere. Okay na, this one part is nothing but mirror. The center of the mirror is called P, but the center of the total sphere is called C, that is center of curvature. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మనం తెలుగులో ఏమన్నా వక్రత కేంద్రము అని చెప్తాము. వక్రతా కేంద్రం అంటే మనం తీసుకున్నటువంటి పుటాకార దర్పణం అనేది అది ఒక గోళానికి సంబంధించినటువంటి ఒక పార్ట్. మనము తీసుకున్నటువంటి ఒక భాగమైనటువంటి పుటాకార దర్పణంలో ఉన్నటువంటి మధ్య భాగాన్ని మనము పోల్ ధ్రువము అంటే మనము ఈ పార్ట్ను ఏ గోళం నుంచి అయితే స్వీకరించినామో ఆ గోళం యొక్క మధ్య భాగాన్ని మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ లేదా వక్రతా కేంద్రము అని చెప్పడం అయితే జరుగుతుంది. మనం డయాగ్రామ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ మనం ఒకసారి డయాగ్రామ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పోల్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ పోల్ అనేది ఈ పాయింట్ అంటే తీసుకునేటువంటి మిర్రర్ యొక్క మిడిల్ పాయింట్. ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్ ఓవర్. నౌ ది మిర్రర్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద వన్ స్పియర్. దిస్ ఈస్ జస్ట్ అజ్యూమ్ దిస్ ఈజ్ ద వన్ స్పియర్, ఒక గోళం అనుకుందాం. ఈ గోళం యొక్క ఒక పార్ట్ మధ్య భాగాన్ని మనం పోల్ అనుకుంటే ఈ టోటల్ గోళం యొక్క మధ్య భాగాన్ని మనం ఏమంటాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తాం. దిస్ మిర్రర్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద టోటల్ స్పియర్. ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్, వేర్ ఐ ద సెంటర్ ఆఫ్ ద టోటల్ స్పియర్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఈ తీసుకున్నటువంటి పుటాకార దర్పణం అనేది మనం తీసుకున్నటువంటి టోటల్గా ఉన్నటువంటి ఒక గోళంలో ఒక భాగం మాత్రమే. ఈ భాగం మధ్య భాగాన్ని మనం పోల్ అని చెప్తే ఈ చిన్న పార్ట్ అనేది ఏ గోళం నుంచి అయితే స్వీకరించినామో ఆ టోటల్ గోళం యొక్క మధ్య భాగాన్ని మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని చెప్తాము. అర్థమైందనుకుంటా సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా, నెక్స్ట్ we will discuss what is mean by principal axis. What is mean by principal axis? Here very simple, principal axis is nothing but what here, principal axis is nothing but what here, the straight line passing through the pole and center of curvature. Simple. Okay na, the straight line passing through the pole and center of curvature of the mirror is called principal axis. Okay na, తెలుగులో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ప్రధాన అక్షం అని చెప్తాం మనము. ప్రధాన అక్షం అంటే ఏ లైన్ అయితే, ఏ స్ట్రేట్ లైన్ అయితే పి అంటే పోల్ని మరియు సెంటర్ ఆఫ్ కర్వేచర్ని కలుపుతూ గీసినటువంటి ఒక సరళ రేఖని మనం ఏమనాలి, ప్రధాన అక్షం అనాలి. హియర్ ప్రిన్సిపల్ యాక్సిస్ నథింగ్ బట్ వాట్ హియర్, ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, హియర్ ప్రిన్సిపల్ యాక్సిస్ నథింగ్ బట్ వన్ స్ట్రేట్ లైన్. దిస్ స్ట్రేట్ లైన్ coordinate the straight line passing through the pole and center of curvature. Now we will explain, I will explain on figure, just to wait. See here, observe here figure. Okay, right. Now according to figure, this is the pole. Okay, already completed. This is center of curvature. Okay na, now one straight line is through the pole and center of curvature. This straight line is called principal axis. This straight line is called what here, principal axis. This straight line what here, principal axis. Okay na, this is the principal axis. This is principal axis. మనం ఇక్కడ తెలుగులో పోల్ని అంటే ధ్రువాన్ని, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రతా కేంద్రాన్ని కలిపేటువంటి ఒక సరళ రేఖను, ఒక స్ట్రేట్గా గీసినటువంటి రేఖ దేని గుండా పోవాలంట, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోవాలి, ఎట్ ద సేమ్ టైం పోల్ గుండా పోవాలి. అటువంటి సరళ రేఖని మనం ఏమంటాం, ప్రధాన అక్షం అని చెప్తాము. అటువంటి సరళ రేఖని మనం ఏమని చెప్తున్నానా, ప్రధాన అక్షం అని చెప్తాము. ఇక్కడ మనకు 3 కంప్లీట్ అయిపోయినాయి. ఒకటి ఏంటంటే పోల్, తర్వాత సెంటర్ ఆఫ్ కర్వేచర్, తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్. పోల్ అంటే మనం తీసుకున్నటువంటి మిర్రర్ యొక్క మధ్య భాగము లేదా మిడ్ పాయింట్. ఓకేనా, ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ కాల్డ్ center of curvature. The mirror is the one part of that sphere. The mirror is the one part of that sphere. మనం తీసుకున్నటువంటి గోళం యొక్క మధ్య భాగాన్ని మనం వక్రతా కేంద్రం అన్నాము. ఈ గోళానికి సంబంధించిందే మనం తీసుకున్నటువంటి మిర్రర్ అనేది. ఇప్పుడు ఈ పీని సిని కలిపేటువంటి ఒక స్ట్రేట్ లైన్, ద స్ట్రేట్ లైన్ ఈజ్ థ్రోయింగ్ పాసింగ్ ద C
సి అండ్ పి ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ రెండింటి గుండా పోయేటువంటి సరళరేఖను మనము ప్రధాన అక్షం అని చెప్తాం. 3 కంప్లీటెడ్. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై ఫోకస్. ఓకే, focus is nothing but a point where light rays originating from a point on the object converge. మనము ఈ ఫోకస్ అనేది ఒక పాయింట్, ఏ పాయింట్ నుంచి అయితే, ఎక్కడి నుంచి అయితే లైట్ రేస్ అనేటివి మనము ఆరిజినేటింగ్ అవుతాయో అండ్ కన్వర్జింగ్ అవుతాయో, అంటే కన్వర్జింగ్ అంటే ఆ పాయింట్ నుంచి అన్నీ ఒక దగ్గర రావడం, లేదంటే ఆ పాయింట్ నుంచి అన్నీ ఒక దగ్గర నుంచి దూరం పోవడం అనే దాన్ని మనము ఆ పర్టికులర్ పాయింట్ని మనం ఇక్కడ ఏమంటాం, ఫోకస్ అని చెప్తాము. మనం డయాగ్రామ్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, see here, this is what here, okay, this is the focus. This is what here, focus is the converging point or diverging point of light rays. Okay na. Now next we will go to focal length. Now we will go to what here, focal length. Next one here, observe next point here, focal length. Simple definition. Focal length definition very simple but very important definition and simple definition. Here focal length indicates small f. Focal length indicates small f. One more point here, the focus indicates capital F. The focus indicates what here, capital F. The focus indicates what here, capital F. Okay, the focus indicates capital F. మనము నాభిని క్యాపిటల్ F తోని సూచిస్తాం. ఓకే, నాభిని క్యాపిటల్ F తోని సూచిస్తాం. నెక్స్ట్ ఫోకల్ లెంత్. నెక్స్ట్ వాట్ హియర్, ఫోకల్ లెంత్. నెక్స్ట్ వాట్ హియర్, ఫోకల్ length. Focal length is indicated the letter small f. Okay, focus capital F, focal length is small f. Focal length ni telugulo నాభ్యాంతరము అంటాం. ఏమంటాం, నాభ్యాంతరము అని చెప్తాము. What is the definition of focal length here? The distance between the pole P of the mirror and focal point of the mirror. The distance between the P and F. Simply the distance between P and F. P means what here, pole of the mirror, and F means what here, focal point of the mirror is called focal length. నాభ్యాంతరము అంటే మనము తీసుకున్నటువంటి పుటాకార దర్పణానికి సంబంధించినటువంటి ధ్రువానికి మరియు దాని యొక్క నాభి Fకి మధ్య దూరము, ధ్రువము P మరియు నాభి Fకు మధ్య గల దూరాన్ని మనం ఏమంటాం, నాభ్యాంతరము అని చెప్తాము. ఈ నాభ్యాంతరాన్ని మనం స్మాల్ Fతో ఇండికేట్ చేస్తే అదే ఫోకస్ పాయింట్ని మనం క్యాపిటల్ F తోని ఇండికేట్ చేస్తాము. ఖచ్చితంగా ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ f ఈజ్ డిస్టెన్స్, క్యాపిటల్ F ఈజ్ ఫోకస్ పాయింట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇన్ డయాగ్రామ్ I will explain the focus. Okay, see here, the distance between P and F. P and F is called what here, focal length. The distance between P and F is called what here, focal length. Here observe, once observe this figure, the distance between focus P and pole is called focal length. ఇక్కడ P అంటే ధ్రువానికి మరియు F అంటే నాభికి మధ్య గల దూరాన్ని మనం ఇక్కడ చూపించిన డయాగ్రామ్లో ఏమన్నాం నాన్న, మనము ఫోకల్ లెంత్ అని చెప్పాం. ఫోకల్ లెంత్ అని చెప్పాము. ఈ ఫోకల్ లెంత్ డెఫినేషన్ ఇంపార్టెంట్ నాన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ వాట్ ఇయర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్. సింపుల్, ఆల్రెడీ వి నో వాట్ ఈజ్ మీన్ బై రేడియస్ ఆఫ్ ద ఎనీ స్పియర్ ఆర్ ఎనీ circle. Simple, the radius of sphere formed by the convex concave mirror, or it is also equals to the distance between the pole and center of curvature. See here, the center point, the distance between the center point of the sphere and the point which is located at surface of the sphere is called radius of sphere. Okay na. Here in our 10th class syllabus, according to 10th class syllabus, observe here that distance between pole and center of curvature.
ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ and center of curvature is called what here? Radius of curvature. Radius of curvature. But here the distance between P and F is called focal length. Observe here difference. Okay, I am taking here, this is the center of curvature. Okay na, this is the pole, the midpoint is the F, this is F total, this is the R total distance. Okay na, this is also F. The distance between the focus and pole is called focal length. The distance between the pole and center of curvature is called రేడియస్ ఆఫ్ కర్వేచర్. తెలుగులో ఇక్కడ రేడియస్ ఆఫ్ కర్వేచర్ని మనము వక్రత వ్యాసార్థం అని చెప్తాం. ఈ వక్రత వ్యాసార్థం అనేది దేనికి సమానం అన్న? దేనికి మధ్యలో దూరం అంట? ధ్రువానికి మరియు వక్రత కేంద్రానికి. ధ్రువం అంటే P మరియు Cకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమనాలి? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనాలి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది మనకు ఆర్తో చూపిస్తాం. మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ని దేంతో చూపిస్తాం? ఆర్తో చూపిస్తాము. ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఎగ్జాక్ట్లీ మధ్యలో మనకు ఫోకస్ ఉంటుంది. ద ఫోకస్ లొకేటెడ్ ఎట్ ద ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకే, రేడియస్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి మనం ఏం చెప్తాం ఇక్కడ డయాగ్రామ్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకసారి చూద్దాం డయాగ్రామ్లో. చూడండి, ఇక్కడ నుండి ఒక పెన్ను తీసుకుందాం, మంచి కలర్, రైట్. ఇక్కడి నుండి ఈ ఆర్ అంటాం ఎక్కడి వరకు అంటే టోటల్గా ఈ P వరకు. ఇదొక ఎఫ్, ఇదొక ఎఫ్, ఈ టోటల్ని మనం ఏమంటాం? ఆర్ అని చెప్తాం. నేను ఇక్కడ డ్రా చేస్తా చూడండి. ఇది P, ఇది C, ఎగ్జాక్ట్లీ మధ్యలో ఫోకస్. ఇది పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనం ఏమన్నాం? ఫోకల్ లెంత్ అని చెప్పినాం. ఇక్కడ నుంచి ఇక్కడ కూడా సేమ్, ఎందుకంటే ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఇది కూడా ఫోకల్ లెంత్. టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమన్నాం? ఆర్ అని చెప్పినాం. దట్స్ వై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్ ప్లస్ ఫోకల్ లెంత్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 into ఫోకల్ లెంత్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డివైడ్ బై 2. ఓకేనా, మనకు ఒకవేళ వ్యాసార్థం కనుక తెలిసినట్టయితే మనం ఈజీగా ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా? ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్? ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2. ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్? ఆర్ బై 2. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ఫోకల్ లెంత్ వెన్ వి నో రేడియస్ ఆఫ్ కర్వేచర్. మనకు వక్రతా వ్యాసార్థం తెలిసినప్పుడు ఫోకల్ లెంత్ ఎట్లా కనుక్కోవాలనే విషయాన్ని మనము ఈ ఫార్ములా ప్రకారం మనము తెలియచ్చు. ఒక ప్రాబ్లం ఇచ్చాం, మనం చూద్దాం. ఆ ప్రాబ్లం కూడా మీకు అర్థమైపోతుంది ఈజీగా, సింపుల్ ప్రాబ్లం. ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఏ మిర్రర్ ఈజ్ 30 centimeters. ఫైండ్ ద ఫోకల్ లెంత్. సింపుల్. ఫోకల్ లెంత్ ఫార్ములా వాట్ ఇయర్? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 2. ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద curvature of the mirror. That is how much here? 30 centimeters. That is 30 centimeters divided by, according to formula 2, that is you will get how much? 15 centimeters. 15 centimeters is the focal length of a mirror. Focal length of a mirror. Focal length of a mirror. ఓకేనా? ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే, ఒక పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసార్థం R అనేది మనకు 30 సెంటీమీటర్లు ఇచ్చిర్రనా. దాని యొక్క నాభ్యాంతరాన్ని ఫోకల్ లెంత్ను కనుగొనమన్నారు. నాభ్యాంతరాన్ని మనం దేంతో చూపిస్తాము? ఎఫ్తో చూపిస్తాం కదా. మరి ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందే చెప్పాను కదా, ఆర్ డివైడెడ్ బై 2. ఇక్కడ ఆర్ అనేది మనకు 30 సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి దాన్ని 2తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15 సెంటీమీటర్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆల్సో ఎంత? పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం ఎంత? 15 సెంటీమీటర్స్. వక్రతా వ్యాసార్థం 30 సెంటీమీటర్లు గల పుటాకార దర్పణం యొక్క నాభ్యాంతరం ఎంతనైనా 15 సెంటీమీటర్స్. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి అన్ని టాపిక్స్ కూడా మీరు మీ విరామ కాలంలో మార్నింగ్ కానీ లేదా నైట్ పొజిషన్లో ఎప్పుడైతే మీ ఇంట్లో వాళ్ళ యొక్క ఫోన్ కానీ ఇంకేదైనా ట్యాబ్ కానీ ఫ్రీగా ఉన్నప్పుడు ఇది మీ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. నేను 6th నుంచి 10th క్లాస్ వరకు అన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియో ద్వారా అప్లోడ్ చేస్తున్నాను.
మీరుతో పాటు మీ రిలేషన్స్కి కానీ ఇంకెవరికైనా సరే ఈ ఛానల్ బాగా యూజ్ అవుతుంది. చదువుకునే పిల్లవాళ్ళందరికీ కూడా మీరు ఈ ఛానల్ని మీరు ప్రమోట్ చేసేసి మీరు డైలీ ఈ ఛానల్ను ఫాలో కండి. మీ నాలెడ్జ్ని మంచిగా అప్డేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ డౌట్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.